హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం ఏజ్డ్ పర్సన్స్లో ఫ్రీక్వెంట్గా అయ్యే ఫ్రాక్చర్స్లో మనకి ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు. వాటిలో ఐటీ ఫ్రాక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐటీ ఫ్రాక్చర్లో మనకి ఎట్లాంటి ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి ఏంటి తెలుసుకుందాం. ఐటీ ఫ్రాక్చర్ అనేది ఏంటంటే మనకి ఫిమ్మర్ బోన్ ఉంటుంది కదా, థై బోను హిప్ దగ్గర కాకుండా హిప్ కొంచెం బయటికి అవుతుంది అన్నమాట. దాన్ని ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అంటారు, దాన్నే ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఫ్రాక్చర్ అనమాట. పెద్దవాళ్ళు జస్ట్ బాత్రూంలోకి వెళ్ళి కింద పడిపోయినా, లేదంటే జస్ట్ కుర్చీలోంచి ఇట్లా కలుక్కొని కింద పడినా కూడా అసలు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే వాటిని మనం ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే బోన్లో కాల్షియం తగ్గిపోయి స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నమాట, బోన్ అంత పటుత్వం ఉండదు. దాన్ని బోలు ఎముకల వ్యాధి కూడా అంటాం అన్నమాట తెలుగులో మనం, ఆస్టియోపోరోసిస్. సో వీటికి ఏంటంటే మనకి దీంట్లో చాలా రకాలు ఉంటాయి. స్టేబుల్, అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. తర్వాత వచ్చేసి మళ్ళీనేమో సబ్ట్రోక్ ఫ్రాక్చర్ అని ఉంటుంది. అదేంటంటే కొంచెం కిందకి ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట ఫ్రాక్చర్. దీంట్లో రివర్స్ ఆబ్లిక్ ఫ్రాక్చర్ అని ఉంటాయి. సో వీటన్నిటికీ ఒకటే అన్నమాట ట్రీట్మెంటు. దాంట్లో నెయిలింగ్ చేస్తాం. నెయిల్స్లో వచ్చేసి పిఎఫ్ఎన్ అని ఉంటుంది, అది 2 స్క్రూస్ నెయిల్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి PFN-A2 అని ఉంటుంది, ఇదేమో సెకండ్ జనరేషన్ నెయిల్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే మనకి సింగిల్ స్క్రూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే బ్లేడ్ ఉంటుంది, స్క్రూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి TFN అని వస్తుంది మరి, థర్డ్ జనరేషన్ నెయిల్. TFN అంటే దీంట్లో ఏంటంటే మనకి నెయిల్ సైజ్ తక్కువగా ఉంటుంది అనమాట. PFN-A2 అనేది కొంచెం లావుగా ఉంటుంది. అది 16 mm 17 mm డయామీటర్ ఉంటే, ఇది 14 mm డయామీటర్ ఉంటుంది అనమాట. బోన్ కొంచెం తక్కువగా మనం తీయాల్సి వస్తుంది అనమాట నెయిల్ వేయడానికి. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే TFNలో మనకి బోన్ వీక్నెస్ ఏమైనా ఉంటే ఆ నెయిల్ స్క్రూ ఉంటుంది, నెక్ స్క్రూలోంచి మనం లోపలికి లిక్విడ్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తే అది వెళ్ళిపోయి లోపల పట్టుకుంటుంది అనమాట. సో స్క్రూకి కొంచెం స్ట్రెంత్ ఇస్తుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పైనుంచి ఆ బ్లేడ్ని లాక్ చేయొచ్చు అనమాట. అంటే అది బయటికి జరిగిపోకుండా లాక్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ TFN. PFN-A2 ఏంటంటే దీంట్లో బ్లేడ్ ఉంటుంది, దీంట్లో ఉంటుంది. ఇది సింగిల్ స్క్రూ కాబట్టి ఏంటంటే కొంచెం యాక్యురసీ ఉంటుంది. ఇది ఎందుకు డెవలప్ చేశారంటే PFN స్క్రూస్లో 2 స్క్రూస్ దాంట్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అనమాట. అవి బయటకు వచ్చేయడం స్క్రూస్ ఫెయిల్ అవటం వల్ల ఈ నెక్స్ట్ జనరేషన్ ఇది బ్లేడ్ తోటి స్క్రూ తోటి డెవలప్ చేస్తారు. ఇది సింగిల్ స్క్రూ వస్తుంది. దీంట్లో ఏంటంటే కొంచెం హోల్డ్ బాగుంటుంది PFN-A2 కంటే. కొంచెం ఏంటంటే సర్జన్కి కన్వీనియన్స్ ఎక్కువ అనమాట. 2 స్క్రూస్ ఏంటంటే 2 స్క్రూస్ మనం ఒక నెక్లో వేయాలి అంటే ఒకసారి కష్టపడాల్సి వస్తుంది. ఏంటంటే కొంచెం అటు ఇటు అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా సెంటర్లో వచ్చేటట్టు వేయాల్సి. ఇదానికి సింగిల్ స్క్రూ కాబట్టి మనం ఒక షాట్లో వేసేయచ్చు. కొంచెం కష్టపడితే అయిపోతుంది. సింగిల్ స్క్రూ కాబట్టి తొందరగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది సర్జరీ. దీంట్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇదేం ఫస్ట్ జనరేషను, ఇదేం సెకండ్ జనరేషన్, అది థర్డ్ జనరేషన్ అనమాట. ఇవి కాకుండా ఇంకా పాత పద్ధతుల్లో మనం చూస్తే నేను స్కూల్లో కాదు, మెడికల్ కాలేజ్లో చదువుకునే టైంలో DHS అని స్క్రూస్ ఉండే, డైనమిక్ హిప్ స్క్రూస్ అని. అవి కూడా ఇంకా మార్కెట్లో ఉన్నాయి. వాటిని ఇంకెవరు తీసేయలేకపోయారు. ఎందుకు అంటే వాటికి ఉండే ఇండికేషన్ వాటికి ఉంది. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఏమైనా బేసిక్ సర్వైకల్ ఫ్రాక్చర్స్ అయినాయి, నెక్కు ఇట్లాంటి అంటే వాళ్ళకి సేమ్ ఇదే ఫ్రాక్చర్స్ ఈ ప్లేట్ వేస్తే మంచి కంప్రెషన్ వస్తుంది, బాగుంటుంది కాబట్టి దాంట్లో హీల్ అవుతుంది అనమాట. ఈ DHS ఎందుకు చేయట్లేదు, నెయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఇదేంటంటే తర్వాత మనకి ఇదంతా బోన్ ఏమి ఉండదు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్ ఇప్పుడు రెడ్యూస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నా కూడా నెక్కు తర్వాత ఏమవుతుంది, విత్ టైం ఇలా లోపలికి బయటికి ఇలా కొల్లాప్స్ అయిపోతుంది అనమాట. కొల్లాప్స్ అయినప్పుడు ఏమవుతుందంటే నెక్ మొత్తం లేటరలైజ్ అయిపోతుంది. సో నెక్ షాఫ్ట్ డిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట, నెక్ షార్టనింగ్ వస్తుంది దీంట్లో ఈ DHSలో. అందుకనే నెయిల్ పెట్టారన్నమాట. నెయిల్ ఎందుకంటే అది ఇంట్రామెడ్యులర్ అనమాట, అంటే మన మూలగా ఉంటుంది కదా, దాని లోపల ఉంటుంది నెయిల్. దానివల్ల ఏంటంటే లేటరల్ స్లైడ్ కొంచెం తగ్గుతుంది అనమాట, కొల్లాప్స్ తగ్గుతుంది. అంటే సంథింగ్ విల్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ టూ మచ్ కొల్లాప్స్ అనమాట లేటరల్గా. దానివల్ల మనకి ఇది మెడ్యులరీ ఉంటే మంచిదని అంటారు. బట్ దే ఆర్ ఆల్, అదంతా కంట్రవర్సీ మనకి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ అనమాట. నెక్ స్క్రూ ఏ యాంగిల్ వేస్తాం దాన్ని బట్టి స్టెబిలిటీ ఉంటుంది, అంతేగాని ఇంటర్మెడ్యులరీ ఎక్స్ట్రా మెడ్యులరీ అని ఏమి ఉండదు దీంట్లో. ఒకవేళ మన DHSలో కూడా మన సైడ్కి స్లైడ్ లేటరల్గా స్లైడ్ అవ్వకుండా మనం స్క్రూ వేయగలిగితే మేబీ DHS కూడా చేసుకోవచ్చేమో ఇంకా. కాబట్టి మనకి ఈ ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏంటంటే కొంతమంది వెంటనే నడిపించేస్తారు, నేనైతే నడిపించను. 3 weeks to 6 weeks వెయిట్ చేపిస్తాను. ఎందుకంటే అన్నీ ఆస్టోపోరోటిక్ బోన్స్ కాబట్టి మనం వెయిట్ వేస్తే అది కట్ త్రూ అయిపోతారు మన నెక్లోంచి, మళ్ళీ సర్జరీ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ రివిజన్ ఇంకేముండదు, మనకి రివిజన్ చేయాలంటే ఇక టోటల్ హిప్ రీప్లేస్మెంట్కే వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి నేనేం చేస్తాను అంటే ఒక 3 weeks to 6 weeks రెస్ట్ ఇచ్చి 3 weeks తర్వాత నడిపించడం మొదలు పెడతాను. 3 weeks వరకు నాన్ వెయిట్ బెరింగ్ పెడతాను. కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా అందరికి ఇంతవరకు ఏం ఫెయిల్యూర్ కాకుండా అంత సక్సెస్గానే అయింది.
థ్యాంక్ యూ.